అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. అసలు ఆంధ్ర, తెలంగాణ మధ్య గొడవలకి కారణమే ఆ కేవీ రెడ్డి అనే ఫేక్ జర్నలిస్ట్. నేనెందుకని వాడిని ఫేక్ జర్నలిస్ట్ అంటున్నానంటే, వాడు ఏ పత్రికలో పనిచేస్తున్నాడో, ఏ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్నాడో, వాడికుండే ఆ ఆధారాలు, అర్హతలేంటో ఎవడికి తెలీదు. వాడేదో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ఎర్రి బుక్కు, రెడ్డి బుక్కు, తర్వాత బూతులు, వ్యక్తిగత దూషణ ఇదంతా చేశాడు. కర్నూలులో కేసు నమోదైంది. వాడిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీ పోలీసు స్పందించి బెయిల్ ఇచ్చి పంపించారు. ఇంకొక దగ్గర కేసు ఉందా నీ మీద అని చెప్పి అరెస్ట్ చేయడానికి పోలీసులు పోతే పృథ్వీ అన్న, యాదగిరి అన్న, ఇంకెవరో కొంతమంది పిల్లా పిత్రేగాళ్ళు మొత్తం పోయి పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు వాడిని వదిలేసి వచ్చేశారు. వాడిని పోలీసులు వదిలేసి వచ్చేసిన తర్వాత వాడిని పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు అన్నీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ నీచ నికృష్టమైనటువంటి పదజాలంతో తిట్టారు. అది ఒక రోజుతో కాదు, 10-15 రోజులు తిట్టారు. కంటిన్యూగా ప్రతిరోజు ఇదే తిట్లు. అసలుకి ఈరోజు యాదగిరి అన్న కానీ, అంటే నాకు తెలియదు అసలుకి, ఆ పేర్లు చూశాను నేను. ఆ పృథ్వీ అన్న కానీ ఈరోజు ప్రజల కోసం ఇంతలాన పోరాటం చేస్తున్నారే, ఆ పిల్లవాడి కోసం పోలీసులు ఇంటికల్లా వచ్చారంటే అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వీటి మీద బెయిల్ ఎలా వేసుకోవాలి, చట్ట ప్రకారం ఎలా ముందుకెళ్ళాలి, అరెస్ట్ కాకుండా ఎలా కాపాడుకోవాలి అని దాని మీద దృష్టి పెట్టాలి. కానీ అది వదిలేసి మన మీద అడ్డుకుంటేనో, బెదిరిస్తేనో, భయపెడితేనో పోలీసులు పారిపోతారు అనుకుంటే మీ అనుభవం ఎక్కడ చచ్చింది? మీ పరిజ్ఞానం, మీ చదువు ఎక్కడ చచ్చింది? తెలంగాణ ఏమీ ఒక ప్రత్యేక దేశం కాదు, ఆంధ్రప్రదేశ్ ఏమీ ప్రత్యేక దేశం కాదు. ఇవి రెండు కూడా భారతదేశంలో అంతర్భాగమే. ఆంధ్రప్రదేశ్లో ఉండే చట్టాలే తెలంగాణలో ఉంటాయి, తెలంగాణలో ఉండే చట్టాలే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం కలిసి తెలుగు ప్రజలను కాపాడుతున్నారు. ఏ ప్రాంత పోలీసు వాళ్ళు కాదు కాపాడేది, రెండు ప్రాంతాల పోలీసు యంత్రాంగం కలిసి ఈరోజు తెలుగు ప్రజలను కాపాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తిరుమలకో లేకపోతే దుర్గమ్మ గుడికో ఎక్కడికో వస్తారు, వాళ్ళ మాన ప్రాణాలన్నీ కాపాడేది ఆంధ్ర పోలీసులే కదా. మరి ఆంధ్ర నుంచి హైదరాబాద్కు పోతారు, వాళ్ళని కాపాడేది కూడా తెలంగాణ పోలీసులే కదా. వాళ్ళు ఏమో చూడరు కదా, వీడు తెలంగాణ వాడా ఆంధ్ర వాడా అని చెప్పి బోతద్దం పెట్టి చూసే, నువ్వు ఆంధ్ర వాడివిరా, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నువ్వు తెలంగాణ వాడివి కదా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, మేము నీకు రక్షణ కల్పించు అని ఏం అనరు కదా. అన్ని రకాలైనటువంటి చట్టపరమైనటువంటి ప్రజలకు ఉండే హక్కులని వాళ్ళని కాపాడుతున్నారు కదా. ఇప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, తెలంగాణలో ఉన్నాము, అక్కడ పోయి కంప్లైంట్ చేస్తే ఇక్కడ కాదు నువ్వు పోయి ఆంధ్రాకు పోయి కంప్లైంట్ చేసుకో అని వాళ్ళు అంటారా? అనరు కదా. ముందైతే రక్షణ కల్పిస్తారు, ముందు ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా దెబ్బలు ఉంటే, ఇప్పుడు ఒక బస్సు తగలబడిపోయింది కర్నూలు దగ్గర, కొంతమందికి గాయాలని, అందరూ చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి ఆంధ్ర పోలీసులే కదా ఆ బాడీలు అందించడం అయితేమి, వాళ్ళకి అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందించింది. అదేవిధంగా తెలంగాణలో ఏది జరిగినా తెలంగాణ పోలీసు యంత్రాంగమే బాధ్యత తీసుకుంటుంది. మరి పోలీసుని తిట్టడం ఏంటన్నా? యాదగిరి అన్న కానీ నిజంగా ఆయన మాటలు చూస్తుంటే నీకు వయసు వచ్చింది, కనీసం ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి చాలా. ఆ పచ్చి బూతులు ఏంది, ఆంధ్ర వాళ్ళు భోగంగాళ్ళు, ఆంధ్ర పోలీసులు రికార్డ్ డ్యాన్సులు వేపిస్తారు ఏంటన్నా భాష? ముందు మీ తప్పు తెలుసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, మనం ఎక్కడ పొరపాటు చేసాము, మనోడిని ఎలా కాపాడుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ పోనీ అరెస్ట్ అయ్యాడు, ఆంధ్రాకి తీసుకొచ్చాడు, మీరందరూ కలుసుకొని ఆంధ్రాకి రావాలి కదా, బెయిల్ పిటిషన్లు ఇవ్వాలి కదా. తెలంగాణలో లాయర్లు లేరా? ఒక లాయర్ని తీసుకొని ఆంధ్రాలో ఆ బెయిల్ కోసం అప్లై చేయాలి కదా, అతనికి రక్షణగా నిలబడాలి కదా. అతన్ని ఎప్పుడైతే లిఫ్ట్ చేశారో మీ పాటికి మీరు అక్కడ చేరి ఆంధ్రాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని పచ్చి బూతులు తిడితే అది న్యాయమా, ధర్మమా? మీ వయసుకి ఇది తగునా? ఒకసారి ఆలోచించుకోండి. ఏదో మీరు బూతులు తిట్టినంత మాత్రాన అందరూ మూసుకొని కూర్చొని ఉండరు. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ అని ఏదైనా సెర్చ్ చేస్తే మీ బూతులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ గొప్పతనం అనేది ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. అలాంటి హైదరాబాద్ గొప్పతనాన్ని మీ బూతులతో,
మీ అదనపరిచిన వ్యవహారాలతో, మీ అడ్డగోలు వాదనలతో నింపేశారు సోషల్ మీడియానైతేమి, మీడియానైతేమి. దయచేసి తెలంగాణ గౌరవ ప్రతిష్టలకి పాటుపడండి, కానీ ఇలాంటి సిల్లీ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఇక మీకుండే ఆ గౌరవం కూడా దక్కదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.